మంత్రం అనేది గురుముఖతః నేర్చుకుంటేనే. నా అభిప్రాయం ఏంటనంటే మీరెక్కడ ఆనందం పొందారు గురువుగారు? నాకు 2 కనపడట్లేదు. కాస్త చదువుకోరా, ఒక ఉద్యోగం చేస్తే ఓ పిల్లల్ని ఇస్తారా, పెళ్లి చేస్తారా అని అంటూ ఉంటారు కదా. మీకు అలాంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా గురువుగారు? మీ మా అమ్మగారు అమ్మగారు నేను సన్యాసం నాకు వద్దు అని మొత్తుకునేవాడిని. దీనికి దాంట్లో నియమ ఉండే నిబంధనలు ఏమైనా ఉన్నాయా గురుగారు? మత కుల భేదాలు కానీ, వీళ్ళు చేయొచ్చు వాళ్ళు చేయకూడదని కానీ? చాలా మంచి ప్రశ్న. గురుగారు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కలియుగంలో లలిత అమ్మవారిని పట్టుకోగలిగితే మనకి జీవితం చరితార్థం అవుతుందా, సార్థకం అవుతుందా? అంటే మనకు వేదమే ఘోషించింది సాహిశ్రీరమృత సతాం. ఉమ్, ఆ అమ్మని పట్టుకోగలిగితే ఉమ్, అంటే ఒక మార్గం. ఆ మార్గం ద్వారా అమ్మని పట్టుకోవడం అంటే ఏంటి? అమ్మని పట్టుకునే దానికి అమ్మ దొరికేది కాదుగా. అదొక మహాశక్తి, ఉమ్, సర్వాంతర్యామి, సర్వవ్యాపకమైనటువంటిది. దాన్ని మన లోపల మేల్కొలపాలి, జాగృతం చెయ్యాలి. అంటే మనము దానికి తగ్గటువంటి ప్రిపేర్డ్నెస్ మనం చెయ్యాలి. ఇప్పుడు ఖడ్గమాల ఇంకా చాలా ఉన్నాయి కదా గురుగారు, లలిత అమ్మవారే ఎందుకు? ఖడ్గమాల కూడా లలిత దాంట్లో వస్తుంది. యాక్చువల్గా లలితా సహస్రనామంలో త్రిశతి ఒకటి ఉంది, లలిత త్రిశతి ఉంది, ఖడ్గమాల ఉంది. ఇవన్నీ దానికి సంబంధించిన అంశాలే. అయితే లలితా సహస్రాన్ని రహస్య సహస్రనామం అన్నారు. లలిత ఓ, లలితలో 64 లక్షల కోట్ల మంత్రాల యొక్క సారం పిండి ఒక దగ్గరికి తేబడింది. దాన్ని మనకు వాక్యంలో కూడా చెప్పారు. ఛందస్సార, మంత్రసార, శాస్త్రసార, తలోదరి అని చెప్పారు కదా. ఛందస్సు యొక్క సారము, శాస్త్రం యొక్క సారము, మంత్రం యొక్క సారము, సకల సారములు కూడా అక్కడ ఇమిడిపోయింది. అందుకనే లలిత అనేది చాలా ఒక గొప్ప రహస్యాత్మకమైన సహస్రం. అది దాని గురించి చెప్పడానికి నేను ఒక ఉపోద్ఘాతం కావాలి. ఒక గంటన్నర సేపు చెప్తే కానీ అది అర్థం కాదు. కానీ అకారాది క్షకారాంతం ఉన్నటువంటి సకల అక్షర వాంగ్మయం అమ్మవారిని ఆరాధించింది. ప్రకృతిలో పంచభూతాలు ఆరాధించాయి. సో ఆ దశ దిశలు అమ్మవారిని ఆరాధించాయి. ఇది అదని కాదు, అమ్మ యొక్క మహిమ అలాంటిదని చెప్పబడింది. అంటే అమ్మ అని అంటే మనం వెంటనే ఒక స్త్రీగా అనుకుంటాం. అందుకనే అమ్మలో చెప్పారు, నా స్త్రీ నా షండో నా పుమాన్. ఒక స్త్రీ ఎలాగైతే మగవాడికి జన్మనిస్తుంది, ఆడపిల్లకి జన్మనిస్తుంది. అప్పుడు స్త్రీ అంటే ఇంకా ఓన్లీ ఆడపిల్లలకే జన్మ ఇవ్వాలి, ఇంకా మగపిల్లాడికి జన్మ మగోళ్ళు ఇచ్చుకోమని చెప్తే కుదరదు కదా. కాబట్టి ఒక స్త్రీలో ఆడ మగ తేడా లేదు, ఇస్తుంది. అలా ఒక తల్లికే ఆడ మగ తేడా లేకుండా జన్మనివ్వగలిగితే అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని ఆవిడలో ఏం తేడా ఉంది? ఆవిడ స్త్రీగానే ఎందుకు? ఆవిడ నా స్త్రీ నా షండో నా పుమాన్. ఈ లింగ భేదాలు లేనటువంటి మహాతత్వం ఆవిడ. చాలా చక్కగా చెప్పారు. అది చాలా కాబట్టి అమ్మని మనం ఆవిష్కరించుకునేటప్పుడు ముందు ఉపాసనకు యోగ్యంగా లలితా సహస్రనామంలో అమ్మవారిని పొందడానికి 3 స్టెప్స్ చెప్పారు. నేను అదే ఇక్కడ చెప్తూ ఉన్నా అందరికీ. అందులో భక్తి వశ్య అన్నారు ఒక దగ్గర. భక్తి వశ్య, అమ్మవారు భక్తికి వశం అవుతుంది అని. భక్తి అంటే ఏంటి? నేను కూర్చున్నాను, లలిత నేర్చుకున్నాను, కుంకుమ పెట్టుకున్నాను, అర్చన చేసి అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారిని పూజించాను, నైవేద్యం పెట్టాను, దండం పెట్టుకున్నాను, వచ్చాను. ఇది భక్తి అని మనం అనుకుంటున్నాం. ఇది భౌతిక అంగాలతో కూడుకున్న భక్తి. మీకు అర్థమైంది కదా. ఇవి భౌతికమైన అంగాలతో, అంటే ఇవి ఒక మెటీరియలిస్టిక్ అప్రోచ్తో ఉన్నటువంటిది. కుంకుమ బయట ఉండేది, దీపారాధన బయట చేస్తున్నాము, పుస్తకం మనం పట్టుకున్నాము, పారాయణం బయటికి చేస్తున్నాము, ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక ప్రశ్న వేస్తాను, భక్తి అంటే ఏంటంటే నువ్వెంతసేపు అమ్మవారి దగ్గర కూర్చుని పారాయణం చేసి అమ్మవారికి అర్చన చేసి దండం పెట్టుకున్నావు అంటే 30 నిమిషాలు చేశానండి. పారాయణం నాకు ఒక 22 నిమిషాలు 23 నిమిషాలు పడుతుంది. తర్వాత నేను దీపారాధన చేసి అమ్మవారికి అర్చన చేసి ఉన్న నివేదన పండు పెట్టి దండం 30 నిమిషాలు పడుతుంది. ప్రతిరోజు నేను 30 నిమిషాలు అమ్మ దగ్గర కూర్చుంటాను, చేస్తాను. ఓకే, నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అంటే వాడి ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ అతని కాలంలో ఒక అరగంట టైం స్పెండ్ చేసి అమ్మవారి దగ్గర కూర్చుంటారు. అమ్మవారికి కేటాయించారు. గొప్ప, నిజంగా అది చాలా వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. అది భక్తి యొక్క భౌతికంగం.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీ లోపల అమ్మవారు ఎంతసేపు ఉంది? కరెక్ట్. నువ్వు అమ్మవారికి బయట 30 నిమిషాలు ఉన్నావు, కానీ అమ్మవారు నీ లోపల ఎంతసేపు ఉంది అని అడిగాను. వాళ్ళు అన్నారు, ఎప్పుడు అప్పుడప్పుడు వస్తుంటుంది, వెళ్తుంటుంది. ఏదో ఇలా జరుకొచ్చిందండి. చెరుకొచ్చినట్టు అలా వచ్చినట్టు అలా అలా అనిపిస్తుంది. వచ్చి మిగతా టైం అంతా అంటే ఎక్కడెక్కడికో ఉంటుందండి. ఎందుకు అని అంటే, ఒకడన్నాడు కొంటిగా, అంటే దైవానికి స్థిరం లేదండి, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. నేనైతే స్థిరంగా 30 నిమిషాలు ఉంటానండి. అయ్యయ్యో! ఇప్పుడు వాడన్నది తప్పు కాదు. ఇప్పుడు వాడన్న మాట మీరు గమనిస్తే తప్పు అంటారా అది? వాడు అమాయకంగా అన్నాడు, కొంటిగా అన్నాడు. అంటే కోటాను కోట్ల మందిని చూడాలి కాబట్టి దేవుడికి స్థిరం లేదు. అలానే కాదు, పరిగెడుతున్నాడన్నాడు. నాకున్న స్థిరత్వం దైవం దగ్గర లేదండి. నేను అయ్యయ్యో! 30 నిమిషాలు కూర్చోగలుగుతున్నాను, ఆయన 3 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాడు. అరెరెరె! అది ఎక్కడో సంథింగ్ అక్కడ ప్రాబ్లం ఉందంట. అక్కడ ఇప్పుడు దాన్ని ఏమంటాం? అమాయకత్వం, అది అజ్ఞానం. కాబట్టి ఇప్పుడు నేను నా భక్తికి ప్రశ్న ఏంటంటే, నువ్వు 30 నిమిషాలు కూర్చున్నావు అనేది కాదు. నీ 30 నిమిషాలు కూర్చోవడం వర్సెస్ అమ్మవారిని నీ లోపల ఎంతసేపు నిలుపుకోగలిగావు. దట్ స్పీక్స్ లాట్. దట్ డ్రైవ్స్ యూ టు ఇన్నర్ సెన్స్ కదా. అది రియాలిటీ దగ్గరికి తీసుకెళ్తుంటుంది మెల్లగా. నేను బయట 30 నిమిషాలు కాదు, 3 గంటలు కూర్చోవచ్చు కదా. ఇప్పుడు బుట్టలో ఒక 108 పూలు పెట్టుకున్నాం, మంచి సంపంగి పూలు. అమ్మవారికి ఒక్కొక్క నామం చెప్పి అలాగా అర్చన చేస్తున్నాం అనుకోండి. ఓం లలితాదేవి నమః, ఓం మహిషాసురమర్దిన్యే నమః, ఓం అని రకరకాల నామాలతోటి అమ్మవారిని అర్చన చేస్తూ ఒక్కొక్క పువ్వు వేస్తున్నాం. మనకు నామాలు అవుతున్నాయి, పువ్వు అయిపోతుంది. కానీ మన లోపల ఏ పువ్వు వేసినప్పుడు అమ్మవారు నిలబడింది? 108 పూలల్లో ఎన్ని పూలు నిలబడ్డాయి నీ లోపల అంత సమయం? లెక్కిస్తే 3 పువ్వులు, 5 పువ్వులు తెలీదు అసలు. తెలియదు. ఇప్పుడు అదే నేను పువ్వులు వేస్తూ వేస్తూ ఆగిపోయాను. లోపల అమ్మ అనే అనుభూతితో నేను స్టక్ అయిపోయి ఆగిపోయాను. పువ్వులు వేయలేదనుకోండి, దోషం లేదు. దోషం ఉందా? ఎందుకంటే నా అనుభూతి, నేను అమ్మతో అలా కూర్చుండిపోయాను, అక్కడ ఉండిపోయాను, స్టక్ అయ్యాను. అది కావాలి. భక్తిలో ఆ స్థితికి వెళ్ళాలి. అక్కడ భక్తి వశ్య అవుతుంది. బయట నేను చేశాను, చాలా అద్భుతంగా చేశాను అనేది తప్పు కాదు, అది బహిరంగ సాధన. కానీ లోపల అమ్మతో మనం అలా స్పెండ్ చేస్తూ ఆ అనుభూతికి లోనవుతూ ఎన్ని నిమిషాలు పక్కన ఎన్ని సెకండ్స్ దాన్ని పెంచుకుంటూ పోతాం. దాన్ని పెంచుకుంటూ పోవడం అనేటువంటిది భక్తి వశ్య అనేటువంటి ఆ మాటలో నేను కనిపెట్టిన అర్థం. ఒకటి. నెంబర్ 2, ధ్యానగమ్య అని ఒక దగ్గర చెప్పింది. విన్నారా? అది కూడా మీరు చదువుతుంటారు, రాస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మీరు ఒక సాధన చేస్తున్నారు దాని మీద. అవును. సో భక్తి వశ్య అని ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర ధ్యానగమ్య. ధ్యానగమ్య. నేను దీని మీద ధ్యానం ఆలోచన చేస్తూ. చేశాను, ఏంటి ధ్యానము ద్వారా పొందబడేదని, ధ్యానంలో ఎలా పొందుతాము అని ఆలోచించి కళ్ళు మూసుకొని, ధ్యానం అంటే ఏంటి, ఏం చేయకూడదు కదా, ఇప్పుడంతా ఇలాగ పెట్టుకుని ఒక అంతే. ముద్ర పెట్టుకొని ధ్యానం చేసి కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అసలు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పటి నుంచి అమ్మవారు తప్ప ప్రపంచం అంతా తిరుగుతూ ఉంది లోపల. ధ్యానంలో నా మనస్సు ఎలా నిలబడుతుంది, అమ్మని ఎలా పొందుతాను ధ్యానంలో అని నేను బాగా దాని మీద ఆలోచన చేశాను. ఆలోచన చేస్తే నాకు అనిపించింది, ధ్యానంలో మనం ఒక అమ్మ అనే ఒక రూపాన్ని పెడితే వేరే వేరే రూపాలన్నీ గుద్దుతూ వస్తాయి, అన్నీ ఒకదానికొకటి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టు అయిపోయి అమ్మవారిని పక్కకు పెట్టి ఇంకోటి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ధ్యానం ద్వారా మనం అమ్మని పొందాలి, పట్టుకోవాలి గట్టిగా అని అంటే, నేను ఆలోచించింది ఏంటంటే, ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేస్తున్నాం కదా ధ్యానం, దాంట్లోనే ఒక అవగాహనతో చేయగలగాలి. ఏంటనంటే, ఆకాశము అమ్మ, వాయువు అమ్మ, అగ్ని అమ్మ, నీరు అమ్మ, భూమి అమ్మ. ఆ భూమిలో ఈ పంచభూతాలు మిళితమయ్యి విత్తనం పడి చీల్చుకొని బయటకు వచ్చే మొక్క అమ్మ, అది వృక్షమైతే అమ్మ, ఆకులు అమ్మ, కొమ్మలు అమ్మ, ట్రంక్ అమ్మ. అంతేకాదు అందులో కాసే పూసే పువ్వు కానీ, పిందెలు కానీ, కాయ కానీ అన్నీ అమ్మ. అది తీసుకుని చూస్తే ఎంత మాధుర్యం దాంట్లో నింటుంది, అది అమ్మ. అంటే ఆమూలాగ్రము ఈ సమస్తము కూడా అమ్మమయమై ఉంది, అమ్మతో నిండి నిబిడీకృతమై ఉంది. కాబట్టి ప్రతి దాంట్లో నేను అమ్మని ఆరాధిస్తూ పోవడం అనేది ధ్యానగమ్య.
మీకు అర్థమైందా? ఎక్కడో ఒక విగ్రహంలో మాత్రమే పరిమితం కాకుండా, ఒక రూపానికే పరిమితం కాకుండా, అమ్మవారిని ఏమంటారు? వ్యాపిని వివిధాకారా. అందుకని లలిత చెప్పేటప్పుడు చాలా కనెక్టింగ్ ఉండాలి. ఎక్కడెక్కడో ఉంటాయి పదాలు, అక్కడ ఒకటేసి ఇక్కడ అదే రహస్యం. దాన్ని పేర్చగలగాలి. దానికే గురువు కావాలి, సరైన గురువు కావాలి. ఇక్కడికే దాన్ని వస్తున్నాను కనెక్ట్ చేయాలి. ఇక్కడికే వస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఎంత వ్యాస్ట్గా వెళ్ళిపోయిందంటే మనం డాన్సు సంగీతము ఈవెన్ మంత్రం కూడా సోషల్ మీడియాలో మనం చూసి నేర్చేసుకోవచ్చు అనే స్థాయికి యా. అందులో ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత అనే ఇంకా అసలు స్థాయికి వెళ్ళారు. అది ఏ స్థాయి అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. అంటే అది ఇప్పుడు ఎంతవరకు? అది కూడా ఒక మాయ. అది కూడా నేనేమనుకుంటున్నానంటే అది కూడా ఒక మహామాయ. ఎందుకంటే నన్ను ఒకరు ప్రశ్న వేశారు. గూగుల్ ఈరోజు ఇంత ప్రసిద్ధంగా ఉంది కదా, గురువు ఎందుకు అని అడిగారు. చూసారా? చాలా గొప్ప ప్రశ్న కదా. గూగుల్ ఏంటనంటే మనం ఇచ్చిన ఇన్పుట్తో అది మనకు గైడెన్స్ ఇస్తుంది. కానీ గురువు ఎవరో ఇచ్చిన ఇన్పుట్ తోటి ఇవ్వడు. ఆయనకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, దాంతో ఇస్తాడు ఆయన. కాబట్టి మనకు గురువుకి గూగుల్కి చాలా తేడా ఉంది. గురువు ఇచ్చే అవుట్పుట్కి గూగుల్ ఇచ్చే అవుట్పుట్కి తేడా ఏంటనంటే, గూగుల్కి మనం ఇన్పుట్ ఇస్తే అది అవుట్పుట్ ఇస్తుంది. గురువుకి మనం వెళ్ళి ఇన్పుట్ ఇచ్చి మనం అవుట్పుట్ ఇవ్వని అడగక్కర్లేదు. మనం వెళ్ళి ఆయనకి ఇన్పుట్ ఇచ్చి తర్వాత అవుట్పుట్ పొందుతామా? లేదు కదా. కానీ మంత్రం అనేది గురుముఖత నేర్చుకుంటేనే అది అంటే నా సాధ్యం. నా అభిప్రాయం ఏంటనంటే, గురుముఖత అనేటువంటిది ఇక్కడ చాలా ప్రధానమైన అంశం. గురువు అని అంటే చాలా సరళమైనటువంటి వ్యక్తి. గురువు అంటే బరువు కాదు. ఇది యూ నీడ్ టు అండర్స్టాండ్. గురువు అంటే బరువు కాదు. గురువు అనేది సంస్కృతంలో బరువు అనే అర్థం ఉంది. గురువు అనే శబ్దానికి సంస్కృతంలో బరువు అని అర్థం. కానీ వ్యవహారంలో బరువు కాదు, ఆధ్యాత్మికతలో బరువు కాదు, చాలా తేలికైనది. గురు శబ్దం బరువు అవ్వచ్చేమో కానీ గురువు ఎప్పుడు బరువు కాకూడదు. సో చాలా సరళమైన వ్యక్తిత్వంతో మన స్థాయిని అర్థం చేసుకుని ఆయన యొక్క స్థాయిని మన స్థాయికి కనెక్ట్ చేసి మనల్ని ఆయన స్థాయికి పెంచగలిగేటువంటి వ్యక్తి గురువు. అంతేగాని మన కోసం ఆయన దిగిపోయి నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని పనికిమాలిన దానికోసం నేను ఇలా దిగిపోయానని రేపు లబోదిబోమని మొత్తుకుని ఆయన ఇది అవ్వకూడదు. అలాగని వాళ్ళని అదే స్థాయిలో ఉంచి ఉన్నంతకాలం అలా భజన చేయండి, మీకేం బుద్ధి లేదు, మీకు బుర్ర లేదు, మీకు బుర్ర పెరగదు, ఈ జన్మకి మీకేం ఉండదు, మీరు నన్ను నమ్మండి అంతే, నన్ను ఫాలో అయిపోండి గుడ్డిగా అనేది కాదు. అక్కడ వాళ్ళ స్థాయిని అర్థం చేసుకుని వాళ్ళ స్థాయిని పెంచగలిగేటువంటి సాధన ఇవ్వాలి వాళ్ళకి. ఒక్కొక్క స్థాయిలో ఆ సాధనలు ఇవ్వాలి. ఒకే సాధన అందరికీ పనికిరాదు కదా, ఒక్కొక్క స్థాయిలో ఆ సాధన ఇవ్వగలగాలి. కాబట్టి నా దృష్టిలో లలితా రహస్య నామంలో ధ్యానగమ్య అనేటువంటి వాక్యం ఉందే, దానికి లోపల ఒక సాధకుడిగా నేను కూర్చున్నప్పుడు గురువు అనుగ్రహంతో, గురువు అనుగ్రహం అంటే ఏంటి? గురువు యొక్క బోధ ద్వారా, గురువు యొక్క ప్రబోధం ద్వారా లోపల మనలో క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ పెరుగుతున్నప్పుడు మనము లోపల వాటిని మనం పొందగలం, వాటిని చూడగలం, చూస్తాం మనం. ఆ రకమైనటువంటి ఎలివేషన్ మనకు మొదలవుతున్నప్పుడు ఆ తర్వాత మూడో స్టెప్ ఉంది లలితా సహస్రంలో, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అంటారు అన్నమాట. లాస్ట్లో వస్తుంది యోని ముద్ర త్రికండేశ, అక్కడ వస్తుంది జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. ఇది మూడో లేయర్. ఇది మొదటిది భక్తివశ్య, రెండవది ధ్యానగమ్య, మూడవది ఈ స్టెప్ అన్నమాట, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. అంటే జ్ఞానము జ్ఞేయము అంటే పొందదగినది, పొందేవాళ్ళు రెండూ ఒకటనేటువంటిది ఏకమయ్యేటువంటి స్థితి. అంటే నేను అమ్మని ఆరాధిస్తున్నా, నాకు అమ్మ కావాలనుకోండి, నేను అమ్మని పొందడం అనేటువంటిది నా లక్ష్యం కదా. ఈ నేను అమ్మలో విలీనమైనప్పుడు ఎలా ఉంటానంటే, ఇక నేను అమ్మ అనేది రెండు ఉండదు, నేననేది పడిపోతుంది, కేవలం అమ్మ మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే అమ్మ శాశ్వతం, అమ్మ సత్యం, నేననేది పడిపోతాను. ఎప్పుడైతే అమ్మని గుర్తించానో నేనుండను, నేనున్నంతకాలం అమ్మని గుర్తించలేను. అది గురువుగారు, భగవద్గీత ప్రవచనం నేర్పించటం అసలు ఆ స్థాయి వేరు. ఇప్పుడు కుంకుమార్చన, కుంకుమ పూజ, హోమాలు, ఇది వేరు. అక్కడ పరమానంద భరితమా, ఇక్కడ పరమానంద భరితమా? మీ పేరు సార్థకమైందని మీరు ఎక్కడ అనుకుంటున్నారు? నాకు పరిపూర్ణత్వం అనేటువంటిది భగవద్గీత కానీ లలితా రహస్యం కానీ
ఇది రెండు తేడా లేదు. ఉమ్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భగవద్గీత చెప్పగలిగితే లలితా రహస్యాన్ని అద్భుతంగా ఆస్వాదించవచ్చు. ఓ, భగవద్గీత యొక్క మూలం, దాని యొక్క బేస్ అర్థమైతే లలితా రహస్యనామాన్ని అద్భుతంగా ఆస్వాదించవచ్చు. ఉమ్, కానీ భగవద్గీత అర్థమైంది కదా అని విష్ణు సహస్రనామం చూస్తే విష్ణు సహస్రనామంలో అంతా కూడా విష్ణువు ఇలాంటివాడు, విష్ణువు అంత గొప్పవాడు, విష్ణువు ఇలాంటిది అనే చెప్పింది. కానీ అక్కడ ఈ తాత్విక సాధన అనేటువంటిది విష్ణు సహస్రనామంలో లేదు. అన్నిట్లో కొన్ని కొన్ని మంత్రాలు అక్కడక్కడ ఉంటాయి. కానీ లలిత భక్తి, ధ్యానము, జ్ఞానము అనే 3 విభాగాలతో లలిత అద్భుతమైన రహస్యాన్ని ఆవిష్కరించింది. దాన్నే భగవద్గీత కూడా కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కమని 6 అధ్యాయాల కింద విభజించి కర్మపరమైనటువంటి షట్కమని, భక్తిపరమైన షట్కమని, జ్ఞానపరమైన షట్కమని చెప్పిందనమాట. దానికి దీనికి చాలా అద్భుతమైనటువంటి పోలిక. మీరు ఎక్కడ ఆనందం పొందారు గురువుగారు? నాకు 2 కనపడట్లేదు, అక్కడ ఒకటే ఉంది. ఒకటే కనిపిస్తుంది. ఒకటే ఉంది. అందుకని ఏదైనా ఆనందం. ఏదైనా ప్రతిదీ రెండిట్లో ఉండేది ఆనందమే. గురువుగారు ఇప్పుడు మళ్ళీ పామరుల ప్రశ్నే అనుకోండి ఇది. మామూలుగా పిల్లల్ని అమ్మ చెప్తూ ఉంటుంది కదా, మరి కాస్త చదువుకోరా, ఒక ఉద్యోగం చేస్తే ఓ పిల్లల్ని ఇస్తారా, పెళ్లి చేస్తారా అని అంటూ ఉంటారు కదా. మీకు అలాంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా గురువుగారు? మీ అమ్మగారు? మా అమ్మగారు మా అమ్మగారు నేను సన్యాసం నాకు వద్దు అని మొత్తుకునేవాడిని. మా అమ్మ నువ్వు సన్యాసం అవ్వాల్సిందే అని పెట్టుకుంది. అవునా? ఆవిడ ఒత్తి చెప్పేది నేను మొత్తుకొని చెప్పేవాడిని. నాకు వద్దు, నాకు అసలు ఇష్టం లేదు ఇది ఏం చేయను. నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ కూర్చుని జపం చేయాలంటారు. అంటే ఆ వయస్సులో నా ప్రశ్న ఏంటి, అక్కడికి వెళ్తాము, ఉదయం లేపుతారు, ఏంటి జపం చేయాలి, తర్వాత ఏంటి తిండి పెడతారు, తర్వాత ఏం చేయాలి జపం చేయాలి, తర్వాత ఏంటి తిండి పెడతారు, తర్వాత ఏం చేయాలి జపం చేయాలి, తర్వాత ఏంటి తిండి పెడతారు, తర్వాత ఏంటి జపం చేయాలి, తర్వాత ఏంటి నిద్ర వస్తుంది పడుకోవాలి, మళ్ళీ లేవాలి. ఇది ఇంక వేరే యాక్టివిటీ ఏమీ లేదు కదా అక్కడ. నాకు ఇంత మల్టిపుల్ యాక్టివిటీస్, ఇక్కడ క్రికెట్ ఆడతాను, ఇంటికి వస్తాను, చదువుకుంటాను, రేపు డాక్టర్ అవుతాను, లేదా ఇంకోటి అవుతాను, లేదా ఒక బిజినెస్ మెన్ అవుతాను, వర్క్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లలు, అన్ని మల్టిపుల్ థింగ్స్. ఇదంతా ఒక లైవ్లీగా అన్నీ ఉండేవి వదిలేసుకుని అదేదో ఆ ఒకటి పట్టుకుని వెళ్ళమంటున్నావు, అసలు ఏంటి నువ్వు అని మా అమ్మతోటి నేను డిస్కస్ చేసేవాడిని. ఆవిడ నాకు ఎక్కువ సమాధానం చెప్పేవారు కాదు, నువ్వు వెళ్ళాలంటే. నాకు ఒక్కటేంటంటే అది నా బలం అనుకుంటా, బలహీనత కాదు. మా అమ్మ అంటే ప్రాణం, మా అమ్మ అంటే చాలా ప్రాణం. ఆవిడ చెప్పింది వెళ్తాం ఇంకంతే. ఆవిడ కళ్ళు లేవు, నన్ను ఎంతో ప్రేమించింది. నేను ఆవిడకి ఏమి ఇవ్వగలను? ఆవిడ ఇష్టపడేది నేను ఇస్తే ఆవిడని ప్రేమించినట్టు కదా. ఆవిడ ఇష్టపడేది ఏంటంటే విచిత్రం, నన్ను వదులుకోవడం ఆవిడ ఇష్టపడుతుంది. ఇది నిజంగా ఇది ఊహకు అందంది. నేను అప్పుడు అనుకున్నాను కానీ మా అమ్మ మూర్ఖురాలు, నన్ను వదిలేసుకుని నన్ను వెళ్ళిపో అని తరుగుతూ ఉందని. కానీ ఈరోజు అనుకుంటున్నాను, అమ్మవారి యొక్క ఏదో అంశ ఆవిడ రూపంలో వచ్చి నన్ను అలాగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి స్థితికి తెచ్చింది. ఆవిడ నన్ను ఒక గురువు యొక్క పాదాల దగ్గరికి చేర్చడం వరకు ఆవిడ చాలా తపస్సు చేసింది. ఆ తర్వాత నా గురువు యొక్క అనుగ్రహము ఈరోజు నేను పరిపూర్ణానందంగా కూర్చున్నాను మీ ముందు. అది గురువుగారు ఇప్పుడు సాధించారు, కొంత గొప్ప ఎంతో సాధించారు. ఇక ముందు ఇంకా ఏంటి సాధించాల్సింది? సాధించేసాము, సక్సెస్ అయిపోయామనేది ఈ సృష్టిలో అబద్ధం. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు T20 మ్యాచ్ గెలిచారనుకోండి, ఇంకేమిటనంటే నెక్స్ట్ ఇంకోటి వరల్డ్ కప్ వస్తుంది, తర్వాత ఏషియా కప్ వస్తుంది, తర్వాత ప్రొడెన్షియల్ కప్ వస్తుంది, లేదా ఇంకో కప్పు. ఇది నిరంతరం వెళుతూ ఉంటుంది. గురువుగారి మనసులో ఏముంది, ఏం సాధించాలి? నాకు ఏంటనంటే నా లోపల సంకల్పం చెప్తున్నా, కోట్ల మందిని లలిత సహస్రనామం యొక్క గొప్పతనాన్ని గుర్తించేలా చేసి వాళ్ళు ఆ స్థితిని పొందేలాగా నేను వాళ్ళకి సింపుల్ ఫార్మెట్లో ఆ మర్మాన్ని, ధర్మాన్ని హాయిగా వాళ్ళ చర్మం కూడా దానికి స్పందించేలా చెప్పాలనేది నా భావన. వాళ్ళ చర్మము స్పందించేలాగా అంతటి మర్మాన్ని, అంత గంభీరమైన ధర్మాన్ని, అంత గహనమైన మర్మాన్ని చాలా సింపుల్గా చెప్పాలనేది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటి రాసుకున్నా, టు మేక్ ఎనీథింగ్ సింపుల్ ఈజ్ వెరీ డిఫికల్ట్, టు మేక్ ఎనీథింగ్ కాంప్లికేటెడ్ ఈజ్ వెరీ సింపుల్.
కరెక్ట్. టు కాంప్లికేట్ సంథింగ్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ టు సింపుల్. సింప్లిఫై సంథింగ్ ఈజ్ వెరీ హైలీ డిఫికల్ట్ కదా. కరెక్ట్. కాబట్టి నాకు సింప్లిఫై చేయాలనే దాని మీదనే నా యొక్క ప్రయత్నము, నా సాధన. అందుకనే నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను బరువులు ఎక్కువ పెట్టను, ఏం బరువు పెట్టను. రండి కూర్చోండి అని నా మాటతో వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. గైడెడ్ మెడిటేషన్ ఇక్కడ ఇంత సమూహంలో ఇన్ని వేల మందిని మీరు చూశారు కదా. నేను ఓం అనేటప్పటికీ వాళ్ళు పిన్ ఎక్కడ డ్రాప్ సైలెన్స్ ఏముండదు. అయిపోయింది. ఎందుకనంటే నేను ఒకటి నమ్ముతాను, మన గొంతు వెనక శక్తిని మనం జోడిస్తే, ఏదో మనం గొంతుతో మాట్లాడేసి ప్రవచనం చెప్పేసి మాట్లాడి పాడేసి చేస్తే ఆ శక్తి వాళ్ళని స్పృశించదు. మాట వినడానికి చెవిదాకా వెళ్తుంది కానీ శక్తి హృదయంలోకి వెళ్ళదు. మన మాట వెనక ఆ శక్తిని పంపాలి. అర్థమైంది కదమ్మా. ఎలాగైతే ఒక పాటకు ఒక రాగం ఉంటే ఆ పాట అద్భుతంగా ఉంటుందో, అంతే కదా. ఇప్పుడు పాటని జస్ట్ లిరిక్స్ అని, జస్ట్ సాహిత్యం, దాన్ని అలా రాసేసి దాన్ని అలా చెప్పామనుకోండి, దాంట్లో బ్యూటీ లేదు, ఒక డ్యూటీ లాగా ఉంటుంది, అది ఏదో ఊరికినే అన్నట్టు ఉంటుంది. కానీ దానికి ఒక రాగం కంపోజ్ చేస్తే ఒక బ్యూటీ వచ్చింది. Correct. దానికి వాయిద్యాలు, తాళము, అది ఇది అన్నీ కంపోజ్ చేసి ప్యాకింగ్ కరెక్ట్గా చేస్తే అసలు అది వింటుంటే ఎలా ఉంటుంది. ఇంకా ఈరోజు ఉదయం విన్నారు లలితా సహస్రనామం అని. అది రాయడానికి జొన్నవిత్తులు గారు నేను కూర్చున్నప్పుడు ఆయన రాశారు లలితా సహస్రనామం, శ్రీ లలితా సహస్రనామం, ప్రతి ఒక్క నామం ప్రశాంత మధురం, పారాయణము జన్మధన్యము అని రాశారు. నేను ఇది చూసి ఏం రాశారండి మీరు, ఇది ఏదో 4 మాటలు రాశారు మీరు అని అన్నా. ఫస్ట్ ఆయన నేను పాట రాశానండి అన్నాడు. నేను అన్నాను మీరు మాటలు రాశారండి అన్న. నేను పాట రాశానన్నాను ఆయన. అంటే నాకు అది తెలియలేదు. తర్వాత అది ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తే ఆయన కళ్యాణి రాగంలో దానికి ఒక మంచి షన్నాయితో అలాగా చేసి వీణ పెట్టేసి చిత్రగారు ఒక ఆలాపన ఇచ్చి లలిత సహస్ర అంటుంటే గుండెలు ఎక్కడో అలా హాయిగా తెలియదు. అంటే మాటే పాట, కానీ మాటని పాటగా మార్చగలిగే శక్తి సంగీతంలో ఉంది. అలా సింప్లిఫై చేసి అందరికీ లలితా ఇవ్వాలి. సహస్రనామం నేర్పించాలి. దీనికి దాంట్లో నియమ ఉండే నిబంధనలు beauty. ఏమైనా ఉన్నాయా గురుగారు? మత కుల భేదాలు కానీ, వీళ్ళు చేయొచ్చు వాళ్ళు చేయకూడదని కానీ. నేనైతే ఇప్పుడు బాగా వస్తున్న ప్రశ్నలు గురువుగారు, వితంతువులు. అదే అదే నేను 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 రాబోతున్నాను, మీరు అడిగారు, చాలా మంచి ప్రశ్న. వితంతువులను పక్కన పెడదాం. ఇప్పుడు వితంతు అంటే తంతు అని అంటే తాడు, ఉమ్, అది తీసేశారని. వితంతు అంటే అర్థం ఏంటి, ఆ తాడు తీసేశారని. ఉమ్, అంతేగాని విమాతలు కాదు కదా. కాదు. ఆయన కట్టిన తాడు ఆయన పట్టుకుపోయాడు ఆయన వెళ్ళేటప్పుడు, ఉమ్, కానీ అమ్మని ఆయన పట్టుకెళ్ళలేడు కదా. కరెక్ట్. అలాగనే పురుషుడికైనా భర్త పోతే అమ్మ పోదుగా ఆయనకి. ఒకప్పుడు మన భారతదేశంలోనే సతీ సహగమనం అనేటువంటి ప్రక్రియ నడిచింది. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే ఆ చితి మీదనే భార్య కూర్చుని ఆవిడ కూడా కాలిపోవాలని. అవును. కానీ అది చాలా కాలం తర్వాత దాని మీద ఒక ఉద్యమం వచ్చింది, ఒక విప్లవం లాగా వచ్చింది. వచ్చి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి పోయారు కదా అని ఇంకో వ్యక్తి తను తాను చంపుకోవడం అనేది అమానుషం, అది సరైంది కాదని వచ్చింది. తర్వాత దానికి చట్టాలు కూడా తర్వాత చాలా కట్టుదిట్టంగా తయారయ్యాయి. అది ఆగిపోయింది. మరి అవన్నీ ఎక్కడ రాసింది? అది ఏదో ఒక కాలధర్మము, ఏదో ఒక 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 సందర్భోచితంగా ఎప్పుడో దేని వలనో పుట్టింది అది. అంతేగాని అది అది సత్యం కాదది, అది వ్యవహారికం. ఆ వ్యవహారము ఆ సందర్భంలో చెయ్యాలనేటువంటిది. లైక్ ఇప్పుడు ఇప్పుడు ఒక కోవిడ్ వచ్చింది. కోవిడ్ అనేది రాగానే ఇంట్లో ఒకళ్ళకి వస్తే ఆయన రూములో పెట్టేసి ఎవరు ముట్టుకోకూడదు అన్నారు కదా అని చెప్పి ఇంక జీవితకాలం ఇంకా ఆయన రూములో పెట్టేసి ఎవరు ముట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. సో అలాగా అదొక వ్యవహారార్థం పుట్టినటువంటిది. ఆ తదుపరి ఏంటి, మెల్లమెల్లగా అది మారిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత ఇది మాత్రం కొంతకాలం కంటిన్యూ అయింది. నాకు అవగాహన పుట్టే ముందు వరకు నడిచిందని విన్నాను. ఏంటి, గుండు కొట్టుకోవడము, తెల్ల బట్టలు వేసుకోవడము, ఇలా గాజులు ఇలా పగలగొట్టేస్తారు, ఇలా బొట్టు చెరిపేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఏదో ఒక వైలెంటిక్ అప్రోచ్ లాగా ఒక స్త్రీ పట్ల అంత సున్నితమైనటువంటిది, అంత మధురమైనటువంటిది. ఓ కుటుంబానికి వెన్నెముక అంటాము, ఇంటికి దీపం ఇల్లాలంటాము. ఆ దీపాన్ని మనం ఆరిపేయడం ఎందుకు? దీపాన్ని ఆరిపోయక్కర్లేదు కదా. ఇంట్లో ఏదో వస్తువు పోయిందని చెప్పి దీపం ఆరిపేసుకుని ఎవడన్నా కూర్చుంటామా? మరి అది
కూడా కాలాంతరంలో ఇప్పుడు ఎవ్వరూ దాన్ని పాటించట్లేదు. ఇప్పుడు ఎవరి తాలూకా తల్లికి తండ్రి పోతే వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి గుండు కొట్టి తెల్లబట్టలేసి గాజులు పగలగొట్టి ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. మా ఇంట్లో మేము అసలు అమ్మకి బొట్టు తీయటానికి కూడా ఒప్పుకోలేం. అంటే ఉండాలి అని. అంటే అవన్నీ కూడా ఒక స్త్రీ పట్ల ఒక మర్యాదని మనం చూపించాలి. ఒక స్త్రీని స్త్రీగా మనం గుర్తించాలి. స్త్రీని ఇంకొకళ్ళ వల్ల ఆవిడ స్త్రీత్వం వచ్చింది కాదు. పురుషుడికి తాను పురుషుడని చూపించుకునేదానికి స్త్రీ అనేటువంటిది ఆలంబనం. స్త్రీకి తను స్త్రీనని చెప్పుకోవాల్సిన అవసరం ఎవరి వల్ల లేదు. స్త్రీ స్వతంత్రం, అది నమ్మినా నమ్మకపోయినా. పురుషుడు నేను మగవాణ్ణని చెప్పుకోవాలంటే స్త్రీ మీద ఆధారపడాలి. తన పుంస్త్వాన్ని చూపించుకునేదానికి స్త్రీయే కారణం. కానీ స్త్రీకి నేను స్త్రీనని చెప్పుకునేదానికి పురుషుడితో పనే లేదు. చాలా అద్భుతమైన మాట చెప్పారు గురు. కాబట్టి అందుకనే స్త్రీ దగ్గర ఆ మర్యాదని, ఆ గౌరవాన్ని మనం నిలపాలి. తన స్వయం ప్రతిపత్తిని, తన స్వాతంత్ర్యాన్ని, తన హక్కుని మనం ఎక్కడ కూడా చంపకూడదు. కాబట్టి అలాగనే ఆవిడ కూడా సమాజంలో ఆ మర్యాద, ఆ సీమని ఉల్లంఘించకుండా ఆవిడ కూడా నిలబడి సమాజానికి ఆవిడ ఒక గొప్ప మార్గదర్శకురాలు కావాలి కుటుంబం ద్వారా అనేటువంటిది మనకు ఉన్నటువంటి దాన్ని మనం గౌరవించాలని. ఇప్పుడు ఎవరు అది చెయ్యట్లేదు. ఇప్పుడు అందరూ తెల్లబట్టలేసి గుండు గుట్టి అవన్నీ తీసేశారు. అది కూడా మారింది. మరి ఇవి రెండు మేజర్వి మారిపోతే ఏది వ్యవహారంలో ఉండేవి దైవాన్ని మాత్రం ఎందుకు దూరం చేయాలి? కాబట్టి ఇదేదో కుట్ర జరిగింది. అంటే ఒక స్త్రీని ఈ ధర్మానికి దూరం చేస్తే, దేవుడికి దూరం చేస్తే ధర్మానికి కూడా దూరం అవుతుంది. ఒక స్త్రీ కనుక దూరం అయితే కుటుంబ వ్యవస్థ అంతా చిన్నాభిన్నమవుతుంది. ఈ దేశంలో ధర్మం అనేది నాశనం అవుతుందని ధర్మద్రోహానికి ఒడిగట్టినటువంటి కుట్ర. ఒక స్త్రీ నిలబడితే ధర్మం నిలబడుతుంది. రామాయణం సీతతో ఆరంభమవుతుంది. భారతం ద్రౌపది వల్ల. ఏది తీసుకోండి, ఏ పురాణాలు, ఏ చరిత్రలు, ఏ కథలు, ఏది తీసుకోండి. సినిమా కూడా ఓ హీరోయిన్ లేకపోతే ఇంకా సినిమాని ఎవడేం చూస్తాడు? ఎంతసేపటికి హీరో విలన్ ఇద్దరే ఉండి ఏదేదో అది అనుకుంటూ ఉంటే ఎవడు చూస్తాడు? ఎవడికి కావాలి? ఇప్పుడు రాముడు రావణాసురుని ఎందుకు కొట్టాలి? అక్కడ చంపాలి? ఎందుకు వెళ్ళాలి? అసలు ఆయనకి పని ఏంటి? ఆయన అడవికి వనవాసం వెళ్ళమన్నారు వాళ్ళ నాన్నగారు, అంతేగాని వెళ్ళి రావణాసురుని చంపని చెప్పలేదు కదా. గాడి కర్మగాలి వాడు సీతమ్మని పట్టుకుపోయాడు కాబట్టి సీతమ్మ వల్ల మొత్తం రామాయణం తిరిగింది అక్కడ కదా. కాబట్టి స్త్రీ అనేది ఈ సృష్టికి మూలం, ఈ సృష్టికి ఆధారం, ఈ సృష్టికి ఒక శక్తి స్త్రీ అనేది. దాన్ని గుర్తించాలి అనేటువంటిది నా భావన. దాన్ని స్త్రీలు కూడా గుర్తించాలి. స్త్రీలు కూడా దాన్ని మర్చిపోతున్నారు. మేము దీనికి ఆధారము, దీనికి ప్రాణము, దీనికి వెన్నెముక, దీనికి పూర్తి భూమిక మేము అనేది వాళ్ళు మర్చిపోయి మేము పురుషుల కంటే మగవాళ్ళతో అసలు పోలికే లేదు. అసలు నేను ఇందాక చెప్పాను కదా, ఒక పురుషుడు తాను పురుషుడిని నిరూపించుకోవాలంటే స్త్రీ కావాలి. స్త్రీకి ఏ పురుషుడితో తాను స్త్రీ అని చెప్పుకునేదానికి తన స్త్రీత్వమే తన స్త్రీ, అంతే కదా. కాబట్టి అసలు ఆడవాళ్ళు మగవాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం లేదు. మగవాళ్ళు పోటీ పడాలి వాళ్ళతోటి. ఆ స్థితిలో ఇప్పుడు ఒక స్త్రీ ఎంత గొప్పది కాకపోతే మగవాణ్ణి తనే సృష్టిస్తుంది, స్త్రీని ఆడబిడ్డని తనే సృష్టిస్తుంది అంటే ఎంత గొప్పది, ఎంత గొప్ప క్షేత్రం అది. కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నా టార్గెట్ ఏంటంటే, నేను అనుకునేది అమ్మవారిని, అమ్మ అనేటువంటి ఆ నామంతో ఈ కుంకుమార్చన ప్రతి ఒక్కళ్ళు అర్హులు. దీంట్లో భర్త పోయాడని ఆవిడకి అర్హత లేదు అనే హక్కు ఎవరికీ లేదు. భార్య పోయింది కాబట్టి, ఇప్పుడు భర్త పోతే వైధవ్యం అంటాం, భార్య పోతే వెధవ అంటాం, అంతే కదా. విధవ అని పదాలు వాడుతారు. నాకు అసలు ఇది ఇష్టం లేదు. అస్సలు నాకు ఆ పదాలే ఇష్టం లేదు. ఎందుకు వాడాలి అది? ఇప్పుడు ఆవిడకి వైధవ్యం ఏం కాదది. ఇప్పుడు కుంకుమ పూజ ఒక ఉద్యమంలాగా మొదలుపెట్టారు గురువుగారు మీరు. నిన్న చాలా మంది వచ్చారు, చాలా లక్షల్లో వస్తున్నారు ఇప్పుడు జనాలు. అందులో మీరేమన్నా అంటే డిఫరెన్షియేట్ చూస్తారా? అసలు మీరెవరు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎలాంటి వారు, భర్త చనిపోయిన వారా, ఉన్నవారా, ముసలివారా, చిన్నవారా, పెళ్ళైన వారా, కానివారా, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఎవరైనా కులమత భేదాలు ఇవన్నీ ఏమన్నా? శ్రీపీఠంలో మీరు వస్తే అమ్మని చూస్తాం, అమ్మకి ఏమీ లేదు. అందుకే ఒక దీక్షా వస్త్రం ఇచ్చాం. ఒకే వస్త్రము, ఒకే మంత్రము మా సిద్ధాంతం. ఒకే వస్త్రం, ఆ దీక్షా వస్త్రం. అది కట్టుకుంటే ఎవరేంటి తెలియదు. అంతమందిలో భర్త కూడా తన భార్య ఎవరో గుర్తించలేడు. అంతా ఒకటేలా కనబడుతుంటుంది కదా.
అందుకని వాళ్ళు దూరంగా ఉంటారు. వీళ్ళు వెళ్ళి నా భర్త అని వీళ్ళు గుర్తించాలి. భర్త వెళ్ళి ఆ గుంపులో నా భార్యని పట్టుకుందని కుదరదు. అంతా ఒకటే చీరల్లో ఉంటాయి కదా. కాబట్టి ఒకే దీక్షా వస్త్రం, ఒకే వస్త్రం, ఒకే మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అంటే మహాలక్ష్మి యొక్క బీజం, హ్రీం అంటే మహాశక్తి యొక్క బీజం, ఐం అంటే సరస్వతి బీజం. ఈ మూడు కలిపింది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడు శక్తుల మేళవింపుతో వచ్చినటువంటి ఏకైక మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మూడు శక్తులని కలుగున్నటువంటి మహాశక్తి అమ్మ. ఆ అమ్మ దగ్గరికి వీళ్ళందరినీ కలపడమే అసలైన నా ఇన్నర్ సెన్స్. అది నా కోర్. నేను పుట్టింది అందుకోసమనే నేను భావిస్తున్నాను. నా పుట్టుకకు ప్రధాన కారణం స్త్రీమూర్తి తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క అస్తిత్వాన్ని, తన యొక్క శక్తిని తాను గుర్తించి తాను నిలబడాలి ఈ ధర్మానికి. పురుషుడు కాదు, స్త్రీ నిలబడితే ఈ ధర్మం నిలబడుతుంది. అంటే పురుషులు కుంకుమ పూజ చేయడానికి ఎందుకు? అందరూ చేస్తున్నారు, నేనే చేస్తాను, అందరూ చేస్తారు. ఇందులో అమ్మవారి యొక్క దృష్టిలో నిన్న కూడా నేను గతంలో కూడా చెప్పాను ఎన్నోసార్లు, ఇప్పుడు మీకు కూడా చెప్పాను. ఒక స్త్రీ కడుపులో మగవాడు పుడతాడు, ఆడది పుడుతుంది. కాబట్టి ఆ స్త్రీ ఆడ అని కాదు, ఆ క్షేత్రానికి లింగభేదం లేదు. అలాగనే ఒక మానవ రూపంలో ఉన్నటువంటి ఒక తల్లి కడుపుకే లింగభేదం లేనప్పుడు అండపిండ బ్రహ్మాండాలకి జనని అనేటువంటి ఆ జననికి లింగభేదం ఎక్కడుంటుంది? కాబట్టి పురుషుడు స్త్రీ అనే భేదం లేదు. ఎవ్వరు అస్సలు వయోభేదము, లింగభేదము, జాతి భేదము, కులభేదము, ప్రాంత భేదము, భాషా భేదం. లలితా సహస్రం నార్త్ ఇండియన్ చదివినా ఇదే చదువుతాడు, సౌత్ ఇండియన్ చదివినా చదువుతాడు, తమిళం చదివినా చదువుతాడు. కాకపోతే మనం పద్మాక్షి అంటే ఆయన పద్మాక్షి అనొచ్చు. కొద్దిగా అక్షరాలు కొద్ది ప్రొనౌన్సియేషన్లు అటు ఇటు ఉంటాయేమో, కానీ వాళ్ళు అలా ఉంటుందేమో. కానీ ఇదే కదా సహస్రనామం, ఇదే. ఎందుకంటే అగస్త్యుడికి హయగ్రీవుడు ఇచ్చింది. హయగ్రీవుడు ఏ దేశం, ఏ ప్రాంతం, ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఏ భాష? అగస్త్యుడు ఏ కులం, ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ భాష, ఏ దేశం? కాబట్టి దైవం అనేది సార్వజనీనకం అంటాం. అంటే ఇట్ ఈజ్ ఆల్ పర్వేసివ్, అమ్నిషియంట్, అమ్నిపోటెంట్ అంటాం కదా. అంతటా వ్యాపించి ఉన్నటువంటిది దైవం అంటున్నాం. అంతటా ఉన్నప్పుడు దీనికే పరిమితమైంది, ఈ దైవం వీళ్ళెవరికీ కాదనేది ఎందుకు తోసిపుచ్చాలి? అందరికీ ఆధారమే అమ్మ అన్నప్పుడు తన ఆధారమైన అమ్మని ఎవరైనా ఆరాధించుకోవడంలో హక్కు ఉంది తప్ప ఎవరి హక్కుని కాలరాయొద్దు అనేది 3 సందర్భాల్లో మనకు జరిగిన విప్లవాల్లో ఇది ఒక విప్లవం. శ్రీపీఠం ద్వారా మొదలైంది. భర్త పోతే భార్య దైవానికి దూరం కాకూడదు, కావలసిన పని లేదు. భార్య పోయిందని పురుషుడు దైవానికి దూరం కావద్దు. దైవమే మనకు దిక్కు. ఈ సృష్టిలో ఏదైనా వస్తుంటాయి పోతుంటాయి, కానీ శాశ్వతంగా ఉండేది దైవమే. ఆ శాశ్వతమైన దైవాన్ని ఒకదాని గురించని మనం విసర్జించొద్దు. లలితా సహస్రం గురువు గారు, అంటే మనం నియమాలు ఏమైనా ఉన్నాయా మనం చేయటానికి? ఎక్కడ కూర్చుని చేయాలి? ప్రొద్దుటే చేయాలా, తెల్లవారుజామున చేయాలా, రాత్రిపూట? నేను ఎక్కువగా మహిళలకు ఏం చెప్తానంటే, వాళ్ళు మహిళలైతే గృహిణి అంటే వాళ్ళకి బాధ్యత ఉంటుంది. ఉదయం లేవగానే సహజంగా ఇప్పుడు మోడర్న్గా ఉన్నటువంటి సొసైటీలో రేపైనా సరే మహిళలకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు వర్కింగ్ లేడీస్ ఉంటారు, ఉమెన్స్ ఉంటారు ఎస్పెషల్లీ. అదే కాకుండా హోమ్ మేకర్స్ ఉంటారు. వాళ్ళేంటి, ఇంట్లో ఉండి భర్త ఆఫీస్కి వెళ్ళే వరకు బాధ్యత, పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు బాధ్యత. ఆ తర్వాత ఆవిడ ఫ్రీ అయిపోయింది అనుకుంటామంటే లేదు, అప్పుడు అన్నీ సవరించుకోవాలి. సవరించుకుని ఆవిడ కొద్దిగా స్థిమితం పొంది ఆవిడ ఏదైనా కొద్దిగా కడుపు తిని ఆవిడ మిగతా పనులు చేయాలి కదా. నేనేమంటానంటే, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఫ్రెష్గా హాయిగా ప్రశాంతంగా కూర్చుని, నీకు ఇంకేమీ వ్యాపకం లేదు, ఒత్తిడి లేదు, మధ్యాహ్నం దాకా ఉంటే ఒక్క 24 నిమిషాలు మాత్రమే కేటాయించు. గంటకి 1 నిమిషం చొప్పున 24 గంటలు కదా మనకు ఒక రోజుకి. గంటకు 1 నిమిషం చొప్పున పోగు చేస్తే 24 నిమిషాలు. ఒక్క లలిత పారాయణ అమ్మవారి ముందు కూర్చుని ఆ కుంకుమార్చనలా చేసి దీపారాధన చేసి కూర్చుంటే అమ్మ ముందు 24 నిమిషాలకు మించి 1 నిమిషం పట్టదు. హాయిగా చేసుకోవచ్చు. అది స్పెండ్ ఆ 24 నిమిషాలు అమ్మతో కనెక్ట్ అయి ఉంటే 24 గంటలు అమ్మ నీ చేయి విడిచిపెట్టకుండా నీతో తిరుగుతూ ఉంటుంది. ఇది నా అప్రోచ్. అది ఎప్పుడు చేస్తే బెటరు?
ఒత్తిడి ఉండి ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, లేదా ఏదో వండాలి, వాళ్ళకేదో క్యారేజ్ కట్టాలి, లేదా ఇప్పుడు వాళ్ళకేదో వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు ఈవెన్ ఎలాగ? ఇప్పుడు మహిళలు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఉమ్, వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు. లేదా ఆఫీసులో కూడా ఫ్రీ టైం ఉంటుంది, ఉమ్, ఏదో మధ్యాహ్నం టైం ఉంటుంది అనుకోండి, అక్కడ దీపారాధనతో కూడా పని లేదు. నా అభిప్రాయం అయితే ఎక్కడ ఉంటారో అక్కడ కూర్చుని హాయిగా అమ్మని ఆరాధించడానికి, ఎక్కడైనా అంతటా ఉన్న అమ్మని అమ్మ మీద మనసు కేంద్రీకరించగలిగితే చాలు. అలాగని మనం ఏమి ఎక్కడో ఇంకో చోట అసందర్భోచితంగా చేయమన్నట్లు. ఆఫీసులో వర్కింగ్ ఉమెన్ ఉన్నారనుకోండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం లంచ్ అవర్ ఉంటుంది కదా, అవును, ఓ గంట సేపు వాళ్ళకి విరామం ఉంటుంది అనుకోండి, చేసుకోవచ్చు. ఒక్క 24 నిమిషాలు కూర్చొని చక్కగా పారాయణం చేసుకుని ఉమ్. ఆ భోజనం చేసి వాళ్ళు వర్క్కి నాకు వెళ్ళిపోవచ్చు. వచ్చిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే, మనం పారాయణం మొదలు పెడతాం, మధ్యలో గబక్కిన ఆపాల్సిన పరిస్థితి కనుక వస్తే, ఉమ్. అంటే ఎవరో పిలిచారు, ఏదో వెళ్ళాలి, పని ఉంది, అలా ఆపచ్చా, మనం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా? ఇప్పుడు జనరల్గా మనకు ఒత్తిళ్ళు కానీ ఇంకోటి కానీ ఏమీ లేని విధంగా మనం వాతావరణం పెట్టుకుంటాం. ఉమ్. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏముంటుంది, అమ్మవారికి దండం పెడతాం, అది అటెండ్ అవుతాం, మళ్ళీ చూసుకుని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. దానివల్ల మనకి దాని అంటే దోషం ఏమీ కాదు. మనం కూర్చుంటే ఆ ఒత్తిళ్ళు కూడా రావు, సంకల్పం తీసుకుని కూర్చుంటే అవి రానివ్వు. తుఫాన్ని ఆపి అవతలికి పంపిన ఆ తల్లికి మనకి చిన్న చిన్న ఒత్తిళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అంతే. మీరు చూశారు కదా, అవును, నిన్న మీరు చూసా. ప్రత్యక్షంగా అన్ని వేల మంది, అన్ని లక్షల మంది యొక్క తపోబలం, Correct. ప్రకృతి కూడా వాళ్ళని పులకించి అనుగ్రహించింది. Correct. అలాంటిది ఈ చిన్నవి ఏమిటి, అవన్నీ రావు. ఉమ్. నా అనుభవం నేను చెప్తున్నా. మనం కూర్చుంటే సంకల్పం తీసుకొని అమ్మ చక్రం గీస్తుంది, మన చుట్టూ ఏది రాదు. Correct. మీరు చూస్తే అది అందరికీ చెప్పండి ధైర్యంగా. ఉమ్. కాకపోతే వాళ్ళు కూర్చునేటప్పుడు ఆ సంకల్పం అలా వాళ్ళ ముందు మనసులోనే ఏమో ఎవరన్నా వస్తారేమో, దేనికైనా మంచిది అలా అని పెట్టుకుని, సెల్ ఫోన్లు పెట్టుకుని ఎవడన్నా మెసేజ్ పెట్టారా అని చూసుకుని, అసలు అలా కాకుండా నా మైండ్లో నేను 24 నిమిషాలు నిద్రపోతుంటే ఎవరన్నా వస్తే లేపితే అప్పుడు లేచి సమాధానం చెప్పి మళ్ళీ పడుకుంటాను అనుకోంగా, అంతకంటే ఎక్కువ ప్రియారిటీ అమ్మకి ఇవ్వాలి. ఇది నాకు అమ్మకి ఇచ్చుకునే సమయం, నేను అమ్మకి ఇచ్చుకునే సమయం. అమ్మ నాకు 24 గంటలు ఇస్తే ఒక 24 నిమిషాలు ఏ డీవియేషన్ లేకుండా, ఏ అటెన్షన్లో ఫోకస్ అటు ఇటు చెరగకుండా నేను అలా పెట్టాలని నేను సంకల్పం అదే నడిపిస్తుంది. అది నా భావన. మీతో మాట్లాడుతూ ఉంటే గురుగారు నాకు ప్రశ్నలు చాలా అడగాలనుంది. మైండ్లో నుంచి అలా వెళ్ళిపోతున్నాయి. అంటే అమ్మ మీదకి మీరు చెప్పే మాటలకి అమ్మ మీదకి మనసు వెళ్ళిపోతుంది, ఆ ధ్యానం అలా కుదురుతుంది. మనము ఇంట్లో పూజ చేస్తాం, ఇక్కడ హోమం చేస్తాం, అన్నీ చేస్తాం. ఇది పామర్ల ప్రశ్న అనుకోండి. పుణ్యం ఎవరికి ఎక్కువ లభిస్తుంది గురుగారు? పూజ చేసేవారికా, ఏర్పాట్లు చేసేవారికా, వంట చేసేవారికా, వడ్డించేవారికా, వచ్చి చూసేవారికా, ఎవరికి పుణ్యం ఎక్కువ అంటే లభిస్తుంది? పుణ్యము అనే ఆశతో చేస్తే కర్త కారయితా చేవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే వాపి చత్వార సమభాగిన అని ఒక వాక్యం. అంటే ఒక సత్కర్మ ఏదైతే చేస్తున్నామో మనం పుణ్యం అనే ఆశతోటి చేస్తే అందులో నలుగురికి వాటాలు ఉంటాయట. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాళ్ళు, ప్రేరకశ్చ అంటే ఎవరైతే ప్రేరణ కలిగించి చేయించేవాళ్ళు, అనుమోదక బాగా చేశారంటే ఇదిగో ఇవన్నీ సెట్ చేశారు అద్భుతం. ఈ నలుగురికి ఆ పుణ్యము భాగం పంచబడుతుంది. అదే నాకు పుణ్యం అనే చింతన లేకుండా అమ్మ అనే ఆలోచనతో అమ్మ కోసమే చేస్తున్నాను అనుకోండి, పూర్ణంగా మనకి అమ్మ అనుగ్రహం ఉంటుంది. అంతే. పుణ్యం కోసమైతే నలుగురు పంచుకోవాలి అది. ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానంటే, ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కదండి, మేమేమో తయారై కూర్చుంటావా, అమ్మ అక్కడ వంట చేస్తూ ఉంటుంది. అదే నువ్వేంటి ఏమీ సెట్ చేసుకోవు, అన్ని నేనే కదా చేసేది, పుణ్యం నాకే ఉంటుంది. ఈ ప్రశ్నలు చాలా అసలు ఆవిడ వంట చేసి మీరు తయారీ చేసి కూర్చోవాలంటే నాన్న సంపాదిస్తేనే కదా అవుతుంది. అంతే. అప్పుడు ఆయన వాటా ఏంటి మరి? పాప ఆయన ఏమన్నా బకరానా కాదు కదా, ఆయన అందరికీ ఏర్పాటు చేసింది ఆయనే కదా. ఆయన సంపాదించకపోతే అమ్మేం వండుతుంది, మీరేం కూర్చొని పూజ చేస్తారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును, కరెక్ట్. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని సతాయించకుండా మిమ్మల్ని ప్రశాంతంగా వాళ్ళు ఏమంటారు, మీరు నిన్ను డిస్టర్బ్ చేయలేదు మాకు వాటా ఇవ్వండి. ఇలా పుణ్యం అనే ఆలోచనకి వెళ్తే వాటాలు ముక్కలు అవుతాయి. అదే అమ్మ కోసం వెళ్తే మొత్తం మనకే ఉంటుంది. చాలా సంతోషం గురుగారు. మనం మాట్లాడుతూనే ఉన్నాం, కింద ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వారి ప్రశ్నలు ఏమిటో చూసి మళ్ళీ మీ టైం తీసుకుంటారు గురుగారు. మళ్ళీ తప్పకుండా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.